హలో అండి అందరికీ. ఈరోజు వీడియోలో సింపుల్గా చేసే టమాటా చట్నీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. పిల్లల నుంచి పెద్దల దాకా కూడా బాగా ఇష్టపడి తింటారు ఈ చట్నీని. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 5-6 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తరిగి వేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఒక 5-6 వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మెత్తగా ఎంతవరకు మగ్గిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో ఉండనించి బాగా మెత్తగా ఎంతవరకు మగ్గిన తర్వాత 5-6 టమాటోలను తీసుకొని బాగా మీడియం సైజులో ఉండే టమాటోలను తీసుకొని వేసుకోవాలి. అలాగే 5-6 ముక్కలు చేసుకొని పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇవి బాగా టమాటాలు మగ్గేంత వరకు వేగనివ్వాలి. నేను పసుపు వేయడం మర్చిపోయాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టమాటాలు మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా పోపు దినుసులు వేసుకొని పోపు వేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే టమాటా చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.